మమ్మీ గిన్నెని కూరగాయలు ఉన్నాయని 3 కూరలు వండింది. అమ్మమ్మ జోరు ఉందిరా డిజైన్. కోన్ పెట్టుకుంటారు, కోన్ పెట్టుకున్నాడు స్టార్ట్ అయింది. పెట్టుకుంటారు ఇప్పటికి. హాయ్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు మన కొత్త ముచ్చట. అందరికి సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు. కట్టిపోయాలా గట్లే గుర్తు అందరిని వేరు చేసినట్టుగా మనం. మంచిగా డ్రెస్ వేసుకున్నా, ఎందుకు భయపడతాను? ఇప్పుడు అయిపోయింది మా బతుకమ్మ ఆడు. అప్పుడైనా సార్ కామెంట్ పెట్టిల్లు అందరూ, గిన్ని బతుకమ్మ నిజమేనా అని అన్నారు. ఇప్పుడు చూపెట్టండి. ఫస్ట్ టైం నా ఓన్ గా అంటే నన్ను నేను వీడియో తీసుకొని పెట్టుకోవాలని వీడియో తీస్తున్నాం. మీరు ఎట్లా ఆడుకున్నారు అనేది మాకు కామెంట్ చేయండి, సరేనా? బాయ్. సరే, మేము వీడియో షూట్ చేయడానికి బాయ్. దొరికిందా మౌనిక? ఇదేంది ప్యాక్ చేస్తాను. అబ్బా, మీరు 9-10 పోతారు బతుకమ్మల కాడికి, ఆగలేము. ఈ పూలన్నీ మంచిరాల పోతాయి. ఇగో గివ్వా, ఇగో ఇదేం పన్నా? ఎక్కడికి వెళ్ళి మీరు? నేరేళ్ళ గుట్టకు మనం అక్కడికే గటే ఉన్నది తంగెడు వనము. ఇక్కడెక్కడ ఇక్కడ గుమ్మడి పువ్వు ఉంది. అయ్యో, దీని కాయ కూడా ఉంది. జోక్ పాడుగా దీన్ని తెంపాలంతా. మంచిరాల పూలు పంపిస్తాను. ఇటు రానే వచ్చిండు చిన్నోళ్ళ డాడీ. తెచ్చిండారా డాడీ పువ్వు? పోయే బతుకమ్మ ప్రిపేర్ అయిపో. మామ కొత్త చీర కట్టింది పోయాలా. పువ్వేడుందిరా చిన్ని వాళ్ళ తురికి పళ్ళుర్రా. కాయలే తింటారు కానీ పండినాక తింటారా. ఇక మమ్మీకి ఇష్టం కాయ కానీ పండలే. గుంక పువ్వు వనుకరమ్మని పో డాడీని. గుంక పువ్వును సీతమ్మ జడలు బతుకమ్మ వేస స్టార్ట్ చేస్తాను. ఈసారి అయితే తంగడు పువ్వులే అంటే మాసంటి వీడియో తీసేటోళ్ళు, స్కూల్లో ఆడుకునేటోళ్ళు, షూటింగ్లు చేసేటోళ్ళు, సాంగ్స్ షూట్ చేసేటోళ్ళు అందరు చెప్పకుండా లాస్ట్ ఇక మొగ్గ మిగిలింది. అయిపోయి సాంప్రదాయం శాస్త్రానికి ఉండాలి కనుక ఇక ఈ మొగ్గలు పెడతాను. కంటే మంచిగా పూలు పెడతాను. మా అమ్మమ్మ అన్ని ప్రిపేర్ చేస్తాండి. పిన్నాళ్ళు బతుకమ్మ వేస్తారు. అయిందా బతుకమ్మ? ఇంకా కాలే. నువ్వేం చేస్తాను మరి? మా అమ్మమ్మ ఇదేం పూలు? నువ్వేంటి? ఒకటి సంతరకట్ట. ఎంత కట్టను అవి? ఇవి 50 రూపాయలు కాదు, 100 రూపాయలకి 8 కట్టలు. అయ్యో, 10 కట్టలు ఇవ్వంటే అయిపోవుగా. 9 కూడా ఇయ్యరా? సీతమ్మ జడలు. సీతమ్మ జడలు మంచిగా అక్కడ రాంగరంగా గన్ని తోటలు ఉండే. ఎక్కడ అనుకున్నా కట్ట పువ్వు వచ్చు. అది 100 రూపాయల పువ్వు. ఒకటే రెండే వేసుకోవాలి. పెద్ద బతుకమ్మ 1 2 3 4 5 6 7 ఎంత మంది ఉంటే అన్ని వేసుకుంటారా? పిచ్చిరాదా? అవును, వేసుకోరు అట్లా. ఇక శ్రీరామ అంటే సీతమ్మ జడలు చూడండి. వెరైటీ సీతమ్మ పువ్వు పంపిండు. మరి ఇది ఏ చెట్టుకు? సీతమ్మ చెట్టుకి అయింది. డిఫరెంట్. ఏం పెడతా నేను ఇళ్ళకి చూడే అక్క చూడే. మీ ఊళ్ళో తెలివితేటలు ఇక్కడ వాడకు. మా అక్కకి ఏమైందో కానీ నేను వేసిన బతుకమ్మ పందిరేద్దామని అశోకుడు ఈ రోడ్డుకి ఇరువైపుల చెట్టు నాటాలన్నట్టు మా అక్క మొత్తం చెట్టు పెడతాంది. ఇప్పుడు బతుకమ్మ అంగడి రెడీగా మన అంగడి అయిపోయినట్టు. ఇంకా 2 వరుసలు పెడితే మా బతుకమ్మ అయిపోతుంది. ఇక మేము రెడీ అయ్యి ఆడుకోవడానికి పోవడే. సూపర్ ఆడుతుంది బతుకమ్మ, కలర్ఫుల్ గా. నిజమే. అన్ని పువ్వులు పూసినయి, అందరాసులు పూసినయి, బంతి పూలు పామలు పూసినయి. ఒక్క వరుస డిఫరెంట్ కనబడాలని మేము కొనుకొస్తే ఒక్క వరుస కొను ఈ చామంతి పూలకు 100 రూపాయలు అయినాయి. పూలకైతే ఘోరంగా రేటు పెరిగింది. అవ్వని బాంచనే చూసుకోను బాలా దువ్వనలే గోరింది. చిన్నగా బతుకమ్మ పెడతానవారా?
నీది పెద్దగా ఉన్నది అది కింద ఆకెట్లరా మన కింద ఎట్లేసుడు చెర్లు ఎట్లేసుడు అట్లనే బతుకమ్మ వేసినారా చిన్ని తల్లి జోరు వేసినప్పు మంచిగా వేసింది పొల్లా ఇద్దరు కలిసి వేసుకున్నారట. పెసర సత్తు అయింది. పల్లీల సత్తు వాడితేనేమో ముద్దలు అవుతాయి. ఇక నువ్వుల సత్తుకు నువ్వులేమో ఉల్లాడుతాయి. మస్తు పావు రంగ సత్తి పిండి చేసే వనికెట్టి చేతులతో నానమ్మ గంగజల మెరిసే డ్రెస్ వేసింది. ఇప్పుడు నేను ఇక మంచిరాల పోతా చూద్దాం మరి మౌనికి ఎంత జోరుగా ఎగురుతుందో. పోదాం. అన్ని వీడియోలు కలిపి పెట్టే కంటే ఒక్కొక్కరు ఒక్కో దాంట్లో పెట్టేస్తా చూడండి. ఇక్కడ కూడా పాటలే డెకరేషన్ మంచిగా చేసింది. కానీ గవ్వే పాటలు పెట్టింది. డెకరేషన్ మంచిగా చేసింది. బాక్స్లో పెట్టింది. ఇక్కడ ఇది కూడా డెకరేషన్ మంచిగా చేసింది. కానీ ఆడదాన్నే 2 పెట్టింది. ఆడిది కానీ 2 పెట్టింది. ఇక పాట పాడతాను కానీ బాక్స్లే గవ్వే బాక్స్లు పెట్టుకొని పాటలు పాడతాను. ఏ ఊరికన్నా అయితే మనోళ్ళు బాక్సులు లేకుండా బతుకమ్మ అయితే ఆడతలేరు. చూస్తాను నేను కూడా ఎక్కడన్నా బాక్సులు లేకుండా కావచ్చు, లేకుంటే పాటలు పాడుకుంటా వాళ్ళన్న మనోళ్ళు బతుకమ్మ ఆడితే అలా వీడియో చూస్తాను. ఈ నుంచి మంచిరాల పోయేలోపు ఒక్కలన్నా కనబడరా చూద్దాం. ఇంకోటి ఏంటంటే కొంతమంది ఇన్స్టాగ్రామ్లో నాకు అంటే ఫెస్టివల్ వచ్చినప్పుడు వాళ్ళ ఫొటోస్ను ట్యాగ్ చేస్తారు. చూద్దాం ఈసారి వాళ్ళ ఇన్స్టాగ్రామ్లో వాళ్ళ ఫొటోస్ అంటే ఈ బతుకమ్మ ఆడినప్పుడు కావచ్చు, లేకుంటే దసరా కావచ్చు దిగిట మన ఇన్స్టాగ్రామ్లో ట్యాగ్ చేస్తే గిట్ట నన్ను అవి మీతో షేర్ చేసుకుంటా. నేను ఇంకా మందిరాలే చూసిలే. ఇక్కడ కూడా పాటలే, ఈడ కూడా బాక్సులే, ఈడ పాటలే. ఈడ మంది ఉన్నారు కానీ ఈడ పాటలు పాడతాను. ఈ ఒక్క కాడ పాటలు పాడతాను. కానీ ఒక్క కాడ కొంచెం పాటలు పాడతాను. బాక్సులు పెట్టుకున్నా కానీ ఆటోలో అయితే బాక్సులు పెట్టుకుని ఎగురుతాను. లేట్గా ముల్కాళ్ళనట. ముల్కాళ్ళ కాడ ఈ ఒక్క కాడనైతే ఇంత అమ్మ పాటలు పాడుతుంది. మంచిగా పాడుతుంది. ఎందుకంట పొద్దున ఏంటిది 9కేమో మొదలు పెడితే సాయంత్రం 5 దాకా ఆకుండా పాటలు పాడేటోళ్ళట ఎందుకట. ఇప్పుడు చూడండి బాక్స్ పెట్టుకుంటారు, ఎగురుతాను. ఈయనైతే ఆ అమ్మలు ఇద్దరే ఆడతాను. బతుకమ్మలు అయితే బాగానే పెట్టింది కానీ పాటలు మంచిర్యాల ఎంట్రీ అయినాం. మంచిర్యాల దగ్గరికి వచ్చినాం. ఇక్కడ గ్రూపు మౌనిక ఫోన్ చేస్తాను. మౌనిక వెళ్తాను 2 నిమిషాలు. అయ్యో పెట్టొచ్చినావు ఆడతానా? ఇదేనా మౌనిక డ్రెస్ చూడాలి. ఇంత అంగడ ఆడవాళ్ళు రెడీ చేస్తే ఇంత అంగడ ఇంకా తక్కువ. అవుతుంది మా వాళ్ళు రెడీ అయితే ఇంకా కావాలి. అదేంటిది మనక మెరుపు బతుకమ్మకు మెరుపు కూడా వస్తారా? మనం మెరుతాం బతుకమ్మ మహాలక్ష్మి మా అక్కల ఫ్రెండ్ మహాలక్ష్మి లెక్కనే ఉంది. నేను శుక్రారం మహాలక్ష్మి మంచిగా మెరుతాను బతుకమ్మలు. మనక సత్తులు మాకు పెట్టరా? స్టార్ట్ కానట్టుంది. అయింది గట్టు వెనకది కాదా మీది?
ఎగురుతానే మౌనిక నాకు ఎగరత్తలేదు. నేను ఆడ షూటింగ్ చేసి అన్ని ప్రాక్టీస్ చేసుకున్నారు. టిష్యూలు తుడుచుకో. చాలండి ఆయనతో చూసుకో. ఎక్కడో శ్రీలు అంత సీన్ లేదు. ఇలా 10 రోజుల నుంచి వాళ్ళందరూ ప్రాక్టీస్ చేసుకున్నారు. కెమెరా తీసుకురా డాన్స్ చేయాలి అంటే నేను అంటే కొత్త స్టెప్పులు పోయిన సంవత్సరానికి సంవత్సరం వేరే స్టెప్పులు గట్ల ఎగురుతూ అందరిని వేరు చేసినట్టుగా మనం అందరిలో కలిసి ఉండాలని ఫీలింగ్ అంతే. మాట్లాడుకున్నావు ఎగురు రాదంటే మరి నన్ను పంపిస్తే అయిపోగా 9 రోజుల ముందు నేర్చుకోపోదునా. ఇగో 4 స్టెప్లు వేసి వచ్చి నమ్మ తింటాను. ఇప్పుడు అయ్యారు దుమ్ము 11, 12 అయితే దుమ్ము వేస్తారు. ఇప్పుడైతే మెల్లగా స్టార్ట్ చేస్తారు. ఇప్పుడు వేస్తారా మరి కూరను పెరుగు కలుపుకొని తింటాను. మంచిగా కూరలో పెరుగు సూపర్ ఉంటాయి. అడుగు గంగని గౌరు అయితే మీ జనమాన వారదు రాదు. చూసిలా మౌనికి ఎట్లా ఎగురుతుందో జోరు ఎగురుతుంది. తెలుసా నేను చూడలేదా మౌనిక పాత వీడియోలు ఉన్నాయి పెట్టాను. అంటే అప్పుడు ఎట్లా ఉన్నా అప్పుడే మంచిగా ఉన్నా కానీ ఇంత రెడీ అవడానికి లేవు. ఉంది కదా బతుకమ్మ చూసిన ఎంత పెద్ద చూసుకోండి. ఎత్తుకపోరే ఇల్లు రాని ఎత్తుకొని ఉంటారు. మామూలుగా ఏంది ఎవరు శంకలేని మహంకాళీవే మీరు ఇక్కడనే చూద్దాం. నువ్వు మంచిగా డ్రెస్ వేసుకున్నావు ఎందుకు భయపడతాను? ఇక్కడ అన్నది ఇక్కడ సీసీ కార్నర్ అడు హైదరాబాద్ లో సాఫ్ట్వేర్ ఏం పాటలకే ఎగురుతాను చూడండి.
నేను కావాలనుకుంటా తీసిన ఎత్తుకపోతే ఎట్లరా బతుకమ్మ పాటలు అయిపోయినట్టున్నాయి, అందుకే సినిమా పాటలు వేసింది. ఫోక్ సాంగ్స్ పెట్టుకొని ఎగురుతాను ఇక్కడ కాసేపు బతుకమ్మ ఆడేది. కానీ వాళ్ళు ఎంత టైం అయితే నాకు ఎడిటింగ్ ఉంది, కంటెంట్ వీడియో చేయాలి బతుకమ్మ. టైం ఆవుదక్క 4 అవుతుంది, కానీ మౌనికోళ్ళు ఇంకా ఎగురుతాను. ఇప్పుడు అయిపోయింది మా బతుకమ్మ ఆడు. ఇలా బాగా ఏం ఆడలేసారు కానీ కొంచెం అంటే టైం అయింది కానీ మేము ఆడలే అంట అన్న. లక్ష్మీదేవి పోయి రావమ్మ, మా తల్లి లక్ష్మీదేవి మళ్ళీ రావమ్మ, మా తల్లి లక్ష్మీదేవి మళ్ళీ రావమ్మ. రాజవీధుల లక్ష్మి చెప్పవచ్చింది, రాజవీధుల లక్ష్మి చెప్పవచ్చింది. పట్నమిద్దాం రండి కమలాక్ష్మి మనము, పట్నమిద్దాం రండి కమలాక్షి మనము. చీరల్లోకెల్ల ఏ చీర గణము, చీరల్లోకెల్ల ఏ చీర గణము. పచ్చపట్టు చీర పడతి కందంబు, పచ్చపట్టు చీర పడతి కందంబు. ఆది ఎప్పుడు ఉండరు ఇంత రసిగానే ఉన్నారు. వచ్చినావా అని ఎప్పుడు వచ్చినా ఫ్రీగా ఉంటారు. ఇన్ని బతుకమ్మలు ఎన్ని బతుకమ్మలు అప్పుడైనా సార్ కామెంట్ పెట్టిల్లు అందరూ గిన్ని బతుకమ్మలు నిజమేనా అని అన్నారు. ఇప్పుడు చూపెట్ట అన్ని బతుకమ్మలు బాగున్నా చెల్లా అక్కడ మమ్మీ అయిపోయింది కదమ్మా, అయిపోయింది. పువ్వు కావాలంటే ఏదా 5 అవుతుంది మౌనిక, 5 అవుతుంది. ఇప్పుడు గుడ్ మార్నింగ్ చెప్తా, గుడ్ నైట్ చెప్తా. పొద్దుగాల ఇష్టం గుడ్ మార్నింగ్, నైట్ ఇష్టం గుడ్ నైట్. నువ్వు ఏం చెప్తావు? గుడ్ మార్నింగ్ చెప్తే ఇప్పుడు నువ్వు వండుకోవద్దు. గుడ్ మార్నింగ్ అబ్బో పండుకుంటా. గుడ్ నైట్ చెప్తా. పొద్దుగాల 6కి లేచినా మళ్ళీ ఇప్పుడు 6 అయితే మేము ఇంటికి పోయి అన్ని ఫ్రెష్ అప్ అయ్యే వరకు షూటింగ్ ఉంది పొద్దున. నేను 5:30కి వస్తా అని చెప్పిన పురాణాలు, కానీ ఫోటో తీసుకున్నా. ఓ మౌనిక, మౌనిక నేనే ఉన్నావా? నేనేంద్ర మౌనిక నాకు పిలిచిన పట్టించుకుంటాను అనుకుంటాను. మౌనిక అసలు డ్రెస్ వేసుకుంది. అయిపోయింది మా బతుకమ్మ లేచి రాజిపోయింది. అంత అమ్మ బతుకు వచ్చి నువ్వు ఎట్లా మాట్లాడతావో ఏమో మానవ అనిపిస్తుంది, భయం అవుతుంది. మాట్లాడు, భయం కాదు, నోటితోనే మాట్లాడు. మేము బతుకమ్మ లేచినాం, ఇంటికి పోతున్నాం. అయిపోయింది ఇప్పటికి ఇంతే ముచ్చట. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ స్మైలింగ్ అండ్ కీప్ థింకింగ్. బాయ్ బాయ్. ఈ వీడియోకి ఇట్లా ఎవరైనా
మార్నింగ్ చూస్తే వాళ్ళందరికీ గుడ్ మార్నింగ్. బాయ్ బాయ్. నైట్ నైట్ చూస్తే గుడ్ నైట్ అండ్ స్వీట్ డ్రీమ్స్. బాయ్.